ఇంకా ఎన్ని రోజులని ఎంజాయ్ చేస్తావు? నీ వయసు ఎంతో తెలుసుకో. ఒకసారి మీ నాన్న వయసు ఎంతో ఒకసారి ఆలోచించు. భగవద్గీతలో చాలా స్పష్టంగా రాసి ఉంది, దేనికి నిరాశ చెందాల్సిన అవసరం లేదు. బలహీనంగా ఉన్నది నీ పరిస్థితులు మాత్రమే, నీవు కాదు. రిమెంబర్ బ్రదరు, దానిని ఎలాగైనా మింగాలి అనే ఆశ కన్నా జీవితంలో ఎలాగైనా ఎదగాలి అనే ఆశయం చాలా గొప్పది బ్రదర్. నేను చెప్పింది అర్థమైంది కదా. అందరూ నటులే. కొందరు దొరికిపోయి దూరం అయ్యారు, ఇంకొందరు దొరకడానికి దగ్గరలో ఉన్నారు. చూద్దాం ఎంతవరకు ఈ నాటకం. టైం బాగోలేక, పరిస్థితులు బాగోలేక సైలెంట్గా ఉన్నా. లేదంటేనా డైలాగ్ లేకుండా ఈ పాటికి ఒక్కొక్కడికి పగిలిపోయేది. ఎవరు ఏమి ఇస్తారో తిరిగి వారికి అదే ఇవ్వడం నాకు అలవాటు. అది ప్రేమ, గౌరవం, ఇగో, నమ్మక ద్రోహం ఏదైనా సరే వడ్డీతో సహా ఇచ్చేస్తాను.